ఆఫీస్లో పడుకుంటే ఏం జరుగుతుంది? సో నార్మల్గా చాలామంది ఆఫీస్లో పడుకుంటుంటారనమాట. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. దాన్ని ఏమంటారు అనుకోనంటే పవర్ న్యాప్ అంటారనమాట. అంటే ఏంటనుకోనంటే ఒక 10 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ పడుకుంటారనమాట. ప్రాబ్లం ఏమి లేదు అనుకునంటే దాన్ని పవర్ న్యాప్ అంటాం. అండ్ అది సో ఆ 15 మినిట్స్ పడుకొని లేగిస్తే కొంచెం చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది అండ్ వాక్ చేస్తారనమాట. అంతేగాని గంటలు ఆఫీస్లో పడుకోవడం అనేది ఇట్స్ నాట్, నో వన్ విల్ అలౌ అనమాట. బట్ కొన్ని కంపెనీస్ ఏంటి అనుకోనంటే డెడికేటెడ్గా ఒక రూమ్ ఉంటుంది అనమాట. సిక్ రూమ్ అని చెప్పేసి రూమ్ ఉంటుంది అండ్ మీరు అందులోకి వెళ్ళి పడుకోవచ్చు. అది కూడా ఎప్పుడు అనుకోనంటే ఒకవేళ మనం సిక్ అయితే, ఓకేనా. కాకపోతే ఏమనుకోండి మనకి సిక్ లీవ్స్ కూడా ఉంటాయి అనమాట. ఒకవేళ సిక్ అయితే మనం లీవ్ తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు సిక్లో ఉండి, అంటే మీకు హెల్త్ బాగోలేదు బట్ స్టిల్ యూ హ్యావ్ కమ్ టు ద ఆఫీస్ అనమాట. మనము సిక్లో ఉండి కూడా ఆఫీస్కి వచ్చాము, బట్ అప్పుడు మన హెల్త్ బాగోలేదు, ఇంటికి వెళ్ళలేకపోతున్నాము, సో అండ్ సో రీజన్స్ ఉంటాయి కదా, మేబీ బయట వర్షం పడుతుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ టైంలో ఏంటి అనుకోనంటే మనం సిక్ రూమ్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సిక్ రూమ్ని యూస్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ టేక్ రెస్ట్ అనమాట. 2 అవర్స్ 3 అవర్స్ మనం రెస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఆఫీస్లో పడుకోవచ్చా అంటే ఆఫీస్లో పడుకోవడానికి అయితే లేదనమాట. పవర్ న్యాప్ అనేది తీసుకోవచ్చు. 5 మినిట్స్ 10 మినిట్స్ జస్ట్ మన యొక్క చైర్ ఉంటుంది కదా, సో యూ క్యాన్ టేక్ ఎ న్యాప్ దేర్ అనమాట. అక్కడ మనం కొంచెం పడుకోవచ్చు. అంతేగాని గంటలు దాని మీద పడుకుంటాను నేను, ఇంకా తెలిసిందే కదా, ఆవులు తీస్తాను, సో ఇవన్నీ చేస్తామంటే దట్ డజంట్ వర్క్అవుట్ అనమాట. అది చాలా కంపెనీస్ కాదు, అది ఎవరు దే డోంట్ అలౌ అనమాట. బట్ ఏంటి అనుకోనంటే ఒకవేళ మరి మనం టిఫిన్ చేస్తాము, లంచ్ చేస్తాము, నిద్ర రాదు అనుకోనంటే నిద్ర రాదనమాట. మనం ఏసీలో ఉంటాము బట్ స్టిల్ నిద్ర రాదు. ఎందుకోసం అనుకోనంటే వీఆర్ వర్కింగ్, అక్కడ మనం వర్క్ చేస్తుంటాము, వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాము, మీటింగ్లు అవుతుంటాయి, సో ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి మనకి నిద్ర అనేది రాదు. ఇట్స్ వెరీ రేర్ కేస్ అనమాట. సో అందుకోసం మనకి ఇక్కడ ఏంటి అనుకోనంటే కాఫీ మెషిన్స్ ఉంటాయి కదా, సో కాఫీ తీసుకుంటాము అండ్ అదేవిధంగా మధ్యలో ఫ్రెండ్స్ తోటి అటు ఇటు నడుస్తుంటాం అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే వర్క్ చేస్తున్నప్పుడు అనమాట అట్లీస్ట్ గంటకి కనీసం 2 సార్లు లేదనుకోనంటే గంటకు ఒక్కసారైనా లేచి మనం నడాలన్నమాట. అదర్వైజ్ యూ విల్ గెట్ బ్యాక్ పెయిన్, వెనక్కి పెయిన్ వస్తుంది. ఇవన్నీ సాఫ్ట్వేర్లో ఉంటాయి అనమాట. అండ్ అదేవిధంగా ఏంటి అనుకోనంటే మీతో పాటుగా మనకి స్నాక్స్ కూడా ఉంటాయి అనమాట. సో వాటిని తినడానికి వెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా ఇంత చేసినా కూడా మీరు మీటింగ్లు అటెండ్ అవుతూ మీకు ఆవులు వస్తున్నాయి, ఓకే, ఆవులు వస్తున్నాయి అంటే మీరు ఏం చేయొచ్చు అనుకోనంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటి అనుకోనంటే ఆవులు వస్తున్న టైంలో ఏం చేయొచ్చు అనుకోనంటే జస్ట్ మీ యొక్క టంగ్ని నాలుకతో ఇట్లా టచ్ చేశారనుకోండి ఆగిపోతుంది అనమాట. ఇది నార్మల్గా కొంతమంది ఫాలో అవుతారు, నేను ఒకసారి ఫాలో అయ్యానులే. సో అందుకోసం మీకు చెప్తున్నాను అనమాట. ఇంత చేసిన తర్వాత కూడా స్టిల్ ఇఫ్ యూఆర్ గెటింగ్, ఐ మీన్ మళ్ళీ ఇంకా మీకు ఆవులు వస్తున్నాయి అంటే ఇది మీరు ఫాలో అవ్వచ్చు. బట్ దెన్ నార్మల్గా ఎవరు స్లీపింగ్స్ అనేవి ఆఫీస్లో వేరే అనమాట. ఓకే, ఒకవేళ మీకు ఏదైనా రియల్లీ సంథింగ్ బ్యాడ్ అనిపిస్తే, హెడేక్ ఇట్లా ఫీవర్ అనిపిస్తే ఆఫీస్ నుండి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. హాఫ్ డే లీవ్ తీసుకోవచ్చు, ఫుల్ డే లీవ్ తీసుకోవచ్చు. ఆర్ యూ కెన్ ప్రాపర్లీ టేక్ రెస్ట్ ఎట్ సిక్ రూమ్స్ అనమాట. సిక్ రూమ్స్లో రెస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఆఫీస్లో పడుకోవచ్చా అంటే నో. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గుడ్ బై.